మకర రాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించినప్పుడు, మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఇంచుమించుగా లాభస్థానంలో 2 గ్రహాలు, అలాగే ధనస్థానంలో 2 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఆదాయ విషయంలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కొన్ని కొత్త ఆలోచనలతో నూతన ఆదాయ వనరులు ఏర్పరిచే విధంగా కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకోవడం కానీ, కొత్త ఏజెన్సీలు తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త వాహనాన్ని కూడా సమకూర్చుకునే అవకాశం ఉంది. మరి మీకు ఈ ప్రయత్నంలో మీ వ్యాపార భాగస్తులు కానీ, లేదంటే మీ భార్య, మీ మేనమామ గారి తరపు మీ యొక్క బంధువులు ఎవరైనా మీకు చాలా వరకు సహకరించే అవకాశం చాలా వరకు ఉన్నది. దానితో పాటుగా ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని శుక్ర గ్రహాలు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, వారికి కొత్త ఉద్యోగం రావడం, లేదంటే వాళ్ళకి ఏమైనా ధనం రావాల్సి ఉంటే ఆ ధనం రావడం వల్ల మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ పైన కొన్ని కుటుంబ బాధ్యతలు తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంటే పిల్లలకు ఉద్యోగం రావచ్చు, లేదంటే కొందరికి ఆదాయం పెరగవచ్చు, అలాగే కొందరు వాళ్ళకి ఏదో ఉపాధి అవకాశం వల్ల మీ కుటుంబాన్ని విడిచి వాళ్ళు వేరే కాపురం పెట్టుకోవచ్చు. మొత్తం మీద మీకు కుటుంబ భారం తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే బడ్జెట్గా ఉన్నటువంటి కొన్ని నెలవారీ ఖర్చులు తగ్గిపోవడం వల్ల కొంత మీకు మిగులుదనం ఏర్పడుతుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల మిగతా విషయాల మీద మీరు దృష్టి పెట్టి మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా వరకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహ అనుకూలత పంచమ స్థానంలో ఉండడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి మీరు ఊహించిన దానికన్నా అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న దానికన్నా వారు తొందరగా అభివృద్ధిలోకి రావడం వల్ల మీకు కొంత ఆనందకరంగా ఉంటుంది. బట్ అలాగే మీ యొక్క జీవన విధానంలో చాలా వరకు మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అటు ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటు కొన్ని బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. కొంత దైవభక్తి పెరుగుతుంది. కొంత జీవన విధానంలో చాలా మార్పు రావడం జరుగుతుంది. అయితే ఈ వారంలో కొన్ని అనుకోని బాధ్యతలు మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. వ్యయస్థానంలో రవిగ్రహ సంచారం మరి పిల్లల యొక్క ఫీజులు అయితేనే, ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు అయితేనే, మరి మీ తల్లిదండ్రులకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు, వాళ్ళ జీవనోపాధి చూడవలసిందో మొత్తం మీద కొన్ని తప్పనిసరి బాధ్యతలు మీ మీద బడ్డెన్గా ఉన్నప్పుడు కూడా దానికి ఎవరో ఒకరు సబ్స్టిట్యూట్ చేయడం వల్ల దాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మరి ఈ మకర రాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఎలాగున్నప్పుడు కూడా టెంపరీగా ఈ గ్రహాలన్నీ అనుకూలించడం వల్ల చిన్న చిన్న సమస్యలు బయటపడడం, కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడడం, ఇవన్నీ కూడా జాతకుడు సహజంగా ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీరు మిత్రుల యొక్క సహకారం పొందుతారు. అలాగే ఏదో ఒక శుభకార్యంలో కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశం ఉంది. సో ఏదేమైనా మరి మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు చాలా కాలంగా ఏదో ఒక విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా మీ యొక్క రుణాలు తీర్చుకోవడానికో, కొత్త జీవితం ప్రారంభించడానికో ఎవరో ఒకరికి మీరు పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం కోరడం జరుగుతుంటుంది. అటువంటి వారు సడన్గా మీకు ఏదో విధంగా మీ యొక్క అభివృద్ధికి ప్రోత్సహిస్తూ కొంతవరకు వాళ్ళ నుంచి ఒక ఒప్పందం తీసుకోవడం కానీ, వారు మీకు ఒక భరోసా ఇవ్వడం వల్ల తొందరలోనే మీకు చాలా వరకు మీ సమస్యల నుంచి బయటపడే విధంగా విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రులు కానీ, మీ సోదరులు కానీ మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. అలాగే చాలా సందర్భాల్లో మీకు ఒక మార్గదర్శి లాంటి ఒక గొప్ప మిత్రుడు కానీ, ఒక గురువు కానీ రావడం వల్ల చాలా వరకు మీకు అతను కొత్త జీవిత ప్రారంభానికి అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక పక్క సౌకర్యాన్ని, ఆనందాన్ని పొందుతూనే
మరొక పక్క ఒక విమర్శల్ని చికాకుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి మీ యొక్క జీవితంలో ఈ మార్చి నెలాఖరు నాటికి చాలా వరకు ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు గత 7 సంవత్సరాలుగా ఉన్నటువంటి చికాకులు ఈ సమయంలో మీరు ఏమైనా పోగొట్టుకొని ఉంటే అది స్థిరాస్తి అవ్వచ్చు, భార్య లేదా భర్త అవ్వచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు. మీరు ఏదైతే విలువైనది కోల్పోయారో తిరిగి దాన్ని మీరు పొందడం జరుగుతుంటుంది. నెమ్మదిగా మీరు పూర్వ వైభవానికి చేరుకునే విధంగా శని భగవాను మీకు సహకరిస్తుంటాడు. అలాగే శుక్రుడు కూడా ఇప్పుడు ధనస్థానంలో వస్తూ నెమ్మదిగా మీ యొక్క ప్రోగ్రెస్ కారణమవుతుంటాడు. కాబట్టి అలాగే మరి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు చాలా వరకు పరిష్కరించబడతాయి, ఆదాయం పెరుగుతుంది. అలాగే జీవితంలో పోగొట్టుకున్నటువంటి రోజులు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంటుంది. కాబట్టి టెంపరీగా మీరు ఇంచుమించుగా శని ప్రభావం నుంచి బయటపడినట్టే. దానికి అనుకూలంగా చాలా శుభగ్రహాలు మీకు అటు గురుగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం అనుకూలించడం జరిగింది. అలాగే మరి రాహుగ్రహ అనుకూలత ఎల్లప్పుడూ ఉన్నది. ఇక కేతుగ్రహ ప్రభావంతో టోటల్గా మీరు చాలా వరకు కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా మనం ఈ వారం నుంచే 2025 అనే నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. కాబట్టి మీకు ఈ 2025 చాలా గొప్ప మార్పుని తేవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా సంవత్సర ప్రారంభంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితే మీకు జనవరి 1న కూడా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ గ్రహాలన్నీ కూడా మీకు సంవత్సరం అంతా అనుకూలించి ఏదో గొప్ప మార్పుని ఈ రాశివారు రాబోయే ఆంగ్ల సంవత్సరంలో పొందబోతున్నారు. స్వస్తి. you